ఆయన ఎలా ఉన్నారు? 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దానిలో ఫస్ట్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రొడక్టరీ క్లాస్ని ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? అంటే రియల్ నెంబర్స్ చాప్టర్ అసలు మనకి ఏం చెప్తుంది, దీనిలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి కవర్ చేయాల్సినవి, అండ్ దీని నుంచి రేపు బోర్డ్ ఎగ్జామ్స్కి తీసుకుంటే ఏవేవి మోర్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా, నెక్స్ట్ ఇది సిబిటి క్వశ్చన్స్ దట్ ఈస్ కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తే ఎలా వచ్చే ఛాన్స్ ఉంది, ఇదంతా కూడా ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. రెండోది, మీరు 10th క్లాస్ స్టూడెంట్ అయి ఉన్నట్టయితే ఇదే కనుక మన ఛానల్లో మీరు ఫస్ట్ విజిట్ అయినట్టయితే కనుక 10th క్లాస్కి సంబంధించి కంప్లీట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, సైన్స్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సెట్ ఆఫ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ మీ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మెయిన్గా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ తీసుకుంటే మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ సెషన్ కనుక చదివినట్టయితే మీకు ఫ్రెష్గా అప్పుడే నిద్రపోయి సఫిషియెంట్లీ రిలాక్స్ అయ్యి లెగుస్తారు కాబట్టి కాన్సెప్ట్ కూడా బాగా అబ్జార్బ్ చేసుకునే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ సెషన్లో వీటిని డెలివర్ చేసినట్టయితే 10th క్లాస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మార్నింగ్ 6 o'clock కల్లా మన ఛానల్ని విజిట్ చేసుకున్నట్టయితే డైలీ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అందుతూ ఉంటాయి. అండ్ ఏ రోజు ఏ క్లాస్ సెషన్ మీకు అప్లోడ్ చేసిందో అందాలి తెలియాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైతే మీకు సంబంధించిన క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుందో మీకు ఇమీడియట్లీ ఇంటిమేషన్ అందుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ నౌ రియల్ నెంబర్స్ కనుక చూసుకున్నట్టయితే మనం యాక్చువల్లీ 6th క్లాస్ నుంచే చదువుకుంటూ వస్తున్నాం నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్. యాక్చువల్లీ మనం బ్రాడ్లీ కనుక చెప్పాలి అంటే నెంబర్ సిస్టమ్ మొత్తాన్ని క్లాసిఫికేషన్ చేసినప్పుడు బ్రాడ్లీ కనుక తీసుకున్నట్టయితే దీనిలో 2 parts. ఒకటి రియల్ నెంబర్స్ అయితే రెండోది వచ్చేటప్పటికల్లా ఇమాజినరీ నెంబర్స్ లేదా వాటిల్నే కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఏవైతే A+R-IB అనే స్టాండర్డ్ ఫామ్లో రాస్తాము. ఓకేనా? అవి నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ 11th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎలాగో చదువుకుంటాం, దాన్ని పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు రియల్ నెంబర్స్ కనుక తీసుకున్నట్టయితే రియల్ నెంబర్స్లో మళ్ళీ బ్రాడ్లీ స్పీకింగ్ 2 parts వస్తాయి. దట్ ఈస్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఒక నెంబర్ రియల్ నెంబర్ అవ్వాలి అంటే అది అయితే రేషనల్ నెంబర్ అయి ఉంటుంది లేదా ఇర్రేషనల్ నెంబర్ అయి ఉంటుంది. ఓకేనా? దీనికి ముందు వచ్చే ఇంటీజర్స్ పార్ట్, హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రీవియస్ లోయర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చదివేసుకున్నాం. క్లియరా? నో రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే దానికంటూ కొన్ని కండిషన్స్ ఉండాలి. ఓకేనా? దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా దాన్ని P/Q ఫామ్లో రాయగలగడం రావాలి. నెక్స్ట్ డినామినేటర్ Q అనేది 0 అవ్వకూడదు అండ్ P, Q రెండు కంపల్సరీగా కోప్రైమ్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ని ఏవైతే సాటిస్ఫై చేస్తాయో వాటిల్ని మనం రేషనల్ నెంబర్స్ అంటారు P/Q ఫామ్లో, దట్ ఈస్ ఫ్రాక్షనల్ ఫామ్లో తీసుకుంటే. వేరాజ్ డెసిమల్ ఫామ్లో కనుక తీసుకున్నట్టయితే దే షుడ్ బి ఎయిదర్ టెర్మినేటింగ్ అయి ఉండాలి లేదు నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు కంపల్సరీగా వాటిల్లో రీఅకరింగ్ యూనిట్ ఉండాలి. అంటే ఒక క్వాంటిటీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. అలా ఉంటే కనుక వాటిల్ని రేషనల్ నెంబర్స్ కిందకి రాస్తారు. ఇవి రెండూ జరగలేదు అండ్ దే ఆర్ P/Q ఫామ్లో ఆ నెంబర్ సిస్టమ్ని మనం రాయలేము. అండ్ డెసిమల్ ఫామ్లో రాసినా కూడా ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రీఅకరింగ్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? పై వాల్యూ 3.14 అండ్ సో ఆన్ వెళ్తానే ఉంటుంది. ఓకేనా? క్వాంటిటీస్ రిపీటింగ్ యూనిట్ కనబడదు కాబట్టి వాటిల్ని నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రీఅకరింగ్ అంటారు. అలా గనక అయినట్టయితే వాటిల్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అర్థమైందా? సో ఈ చాప్టర్లో మనం ఫస్ట్ చదువుకునేది రియల్ నెంబర్స్ చాప్టర్లో వీటి యొక్క క్లాసిఫికేషన్. వీటిల్ని రేషనల్ అంటారు, వీటిల్ని ఇర్రేషనల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది 2 లేక అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు అండ్ 2 నెంబర్సే ఇచ్చినప్పుడు వాటి యొక్క HCF LCMకి మధ్యలో రిలేషన్ ఏమవుతుంది, ఇది దీనిలో చదువుకునే సెకండ్ కాన్సెప్ట్.
అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానిలో ఇంత ముందు కనుక తీసుకున్నట్టయితే యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం కాన్సెప్ట్ మీకు ఉండేది, దాన్ని సిలబస్లో నుంచి రిమూవ్ చేశారు. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే మీకు ఉంది. అది దాని యొక్క అప్లికేషన్స్ ని క్లియర్ కట్ గా దీనిలో చదువుకుంటారు. ఇది ఈ చాప్టర్ పార్ట్ లో చదువుకునే సెకండ్ పార్ట్. క్లియరా? నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఒక నెంబర్ని కాంపోజిట్ నెంబర్ని ఎలా ప్రూవ్ చేస్తారు. ప్రైమ్ నెంబర్ అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటారు. అదర్ దాన్ దట్ అదర్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్టయితే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. మనకి సిరీస్ ఆఫ్ నెంబర్ 7 into సంథింగ్ ఇలా నెంబర్స్ ఇచ్చేసి వాటిని కాంపోజిట్ అని ప్రూవ్ చేయమంటా ఉంటాడు. ఆ ప్రూఫ్ చేసే ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ దానిలో ఇంపార్టెంట్ వన్. అవన్నీ కూడా రియల్ నెంబర్ దానిలో చదువుకునే థర్డ్ పార్ట్ కిందకి వస్తుంది. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత మెయిన్ గా చదువుకునే పార్ట్ మనకి ఇచ్చే నెంబర్స్ లో ఇర్రేషనల్ నెంబర్స్ రూట్ ఫామ్ లో ఉన్నప్పుడు, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, వేర్ ఎన్ షుడ్ బి ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి అది p/q ఫామ్ లోకి రాసేస్తాం. p/q ఫామ్ లోకి రాస్తే రేషనల్ అయిపోతుంది. కాబట్టి ఎన్ షుడ్ బి ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ √2, √3, √5, √7, √9, √11, √13 అండ్ సో ఆన్. ఓకేనా? రాసిన దానిలో తప్పు రాసా, ఎక్కడో అబ్జర్వ్ చేశారా? ఎక్కడ? √9 ఏమని చెప్పాను మీకు, ఎన్ అనేది షుడ్ నాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకూడదు అన్నా, కానీ 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దేని పర్ఫెక్ట్ స్క్వేర్? 3 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 3/1 లో రాశానంటే అది ఏమవుతుంది? రేషనల్ అయిపోతుంది. కాబట్టి √9 ఇర్రేషనల్ కాదు, ఇట్ ఈజ్ ఏ రేషనల్. చెప్పాను కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప నేను రాసుకుంటా వెళ్ళిపోతున్నాను కాబట్టి అన్ని కరెక్టే అనుకోమాకండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్లియరా? నౌ √2, √3, √5 అంటే సింపుల్ గా స్క్వేర్ రూట్ లో కనుక నేను ప్రైమ్ నెంబర్స్ ని రాసినట్టయితే అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? దాన్ని ప్రూవ్ చేయమని చెప్తాడు. ఎలా ప్రూవ్ చేస్తారు? మనకి సిలబస్ లో ఉన్న మెథడ్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ కాంట్రాడిక్టరీ మెథడ్ ద్వారా ప్రూవ్ చేస్తాం. అంటే సపోజ్ √2 కనుక తీసుకున్నట్టయితే నేను దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, కానీ నేను దీన్ని రేషనల్ అని తీసుకుంటాను. రేషనల్ అవ్వాలి అంటే a, b కోప్రైమ్ ఉండాలి, కానీ ఇవి కోప్రైమ్ అనే కాన్సెప్ట్ లో ఫెయిల్ అవుతాయి. కోప్రైమ్ ఫెయిల్ అయింది అంటే రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదు అనుకుంటే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ దానికి కాంట్రాడిక్టరీ వచ్చింది, కాబట్టి ఇట్ షుడ్ బి ఏ ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. ఓకేనా? అంటే నా ముక్కు ఇక్కడ ఉంది, ఇలా చూపించవచ్చు, అవునా? రెండో పద్ధతి ఏంటి, ఇక్కడ లేదు అని చెప్పాను అనుకోండి, నువ్వు వచ్చి లేదు అక్కడే ఉంది అని చెప్తే ఏమవుతుంది? నేను చెప్పిన స్టేట్మెంట్కి నేనే ఆపోజిట్ గా మాట్లాడినట్టు అవుతుంది. అలా నేను ఏదైతే స్టేట్మెంట్ చెప్తానో నేను చెప్పిన స్టేట్మెంట్ని నేనే కనుక రాంగ్ అని ప్రూవ్ చేశాను అనుకోండి, దాన్నే ఏమంటారు? కాంట్రాడిక్షన్ మెథడ్ అంటారు. క్లారిటీ వచ్చిందా? ఇలా కాంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ ని ప్రూవ్ చేస్తాం. దీని మీద మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. క్లియరా? ఇది ఇంకా లాస్ట్ వన్. అంటే దీంట్లో మనల్ని ప్రూఫ్ అడిగేటప్పుడు 2 విధాలుగా అడుగుతాడు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఒక నెంబర్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం, లేదు దీనిలో కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే రేషనల్ ప్లస్ ఇర్రేషనల్, లేదు ఇర్రేషనల్ ప్లస్ ఇర్రేషనల్, ఇలా ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఓకేనా? అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆర్ 2 ఇర్రేషనల్స్ ఇచ్చినా కూడా అవి ఎప్పుడు ఇర్రేషనలే అవుతాయి. దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే దాని తర్వాత చిన్న అప్లికేషన్ వచ్చేటప్పటికల్లా పవర్స్ లో రాసేటప్పుడు 4n, 6n, 2n ఇలాంటి రాసిన నెంబర్స్ వాటి యొక్క ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళేటప్పటికల్లా 0తో ఎండ్ అవుతాయా లేదా అని అడుగుతారు. ఓకేనా? యాక్చువల్లీ ఏదైనా నెంబర్ పవర్లో రాసినప్పుడు 0తో ఎండ్ అవ్వాలి అంటే దానిలో కంపల్సరీగా 10 అనే పార్ట్ కంపల్సరీగా ఉండాలి. 10 అనే పార్ట్ని కనుక స్ప్లిట్ చేసినట్టయితే ఇట్ ఈస్ 2n into 5n. కాబట్టి ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవ్వాలి దాని యొక్క పవర్ ఎక్స్పాన్షన్ చేస్తే అంటే కంపల్సరీగా దానిలో 2, 5 రెండు కంపల్సరీ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. అది ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని అవి 0తో ఎండ్ అవుతాయా, ఎండ్ అవ్వవా, ఎండ్ అయితే ఎందుకు, ఎండ్ కాకపోతే ఎందుకు, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా? దీంతో మీకు రియల్ నెంబర్స్ చాప్టర్ అయిపోతుంది. కాబట్టి
రియల్ నెంబర్ చాప్టర్ మళ్ళీ ఓవరాల్గా కనుక సినాప్సిస్ ఒకసారి చూసుకున్నట్టయితే దీనిలో రేషనల్ అండ్ ఇర్రేషనల్ సిస్టమ్స్, వాటి యొక్క డెఫినిషన్స్, వాటి యొక్క ప్రూఫ్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిషన్స్ విత్ రెస్పెక్ట్ టు దైర్ ప్రూఫ్స్, ఫండమెంటల్ థీరం ఫర్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్, అండ్ లాస్ట్లో ప్రూఫ్ ఫర్ ద ఇర్రేషనల్ నెంబర్స్. దీంతో మీకు రియల్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రియల్ నెంబర్ చాప్టర్ బేసికల్లీ ఏం చెప్తుందో మీకు ఈ పాటికల్లా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. అండ్ దీనికి సంబంధించి 1 by 1 క్లాసెస్, ఒక్కో క్లాసు ఇన్ డీటెయిల్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీనికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చెప్పాను కదా, 10th క్లాస్ వన్స్ వచ్చేసారు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మీ రివిజన్ స్టార్ట్ చేసుకోవడం అండ్ నైట్ డే మొత్తం కంప్లీట్ చేసుకున్న స్కూల్లో వర్క్ని రివైజ్ చేసుకోవడం ఇవి కంపల్సరీ. కాబట్టి మీరు డైలీ మార్నింగ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్టర్నేట్ డేస్ రివిజన్ని అలవాటు చేసుకోండి. సో దట్ రేపు పొద్దున బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికల్లా అట్లీస్ట్ మీ సిలబస్ మొత్తాన్ని కూడా 3 times కంప్లీట్ చేసుకున్నట్టయితే రేపు ఎగ్జామ్లో బెస్ట్ రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. అండ్ ఇప్పుడు దాకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎవ్రీ నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ వస్తుంది. రెండోది, మన ఛానల్లో మెయిన్గా ఇంటర్మీడియట్కి సంబంధించిన క్లాసెస్, 10th క్లాస్కి సంబంధించిన క్లాసెస్ 2 వస్తాయి. కాబట్టి మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అయినట్టయితే కనుక ఇంటర్మీడియట్ క్లాస్ అప్డేట్ వస్తే దాన్ని వదిలేయండి. 10th క్లాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డైలీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మీకు 10th క్లాస్కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఈ ప్యాటర్న్ కనుక నచ్చినట్టయితే, నా క్లాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతున్నట్టయితే, దీనివల్ల మీకు రేపు మీ ప్రిపరేషన్లో యూటిలైజ్ అవుతున్నాయి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. సో దట్ ఈ క్లాసెస్ అన్ని ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక రీచ్ అయినట్టయితే ఇంత కష్టపడి వీటిని అప్లోడ్ చేసుకున్నందుకు వీటి యొక్క పర్పస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క 1 by 1 ఈచ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ కలుస్తాను.